వేదాంత కేసరిగా ఖ్యాతి గడించిన స్వామి లక్ష్మణానంద సరస్వతిని 2008లో ఆగస్టు 23 శ్రీకృష్ణాష్టమి పర్వదినం నాడు దారుణంగా హత్య చేశారు. ఒడిషా గిరిజన ప్రాంతాల్లో మత మార్పిడులు జరగకుండా ఆపుతున్న కారణానికే ఆయన హత్య జరిగింది. కంధమాల్ జిల్లాలో గిరిజనుల సంక్షేమం కోసం 4 దశాబ్దాలకు పైబడి సేవలు చేస్తున్న స్వామీజీని నక్సలైట్లు చంపివేయడం వారికి క్రైస్తవ మిషనరీ మాఫియాకు ఉన్న బలమైన సంబంధాలకు నిదర్శనం. కంధమాల్ అనబడే ఫూల్బనీ జిల్లా గిరిజంగ్ గ్రామంలో 1924లో జన్మించిన స్వామి లక్ష్మణానంద సరస్వతి బాల్యం నుంచే ఆధ్యాత్మిక సామాజిక భావజాలం కలిగి ఉండేవారు. పెళ్లయి 2 పిల్లలు పుట్టిన తర్వాత ఆయన ఆధ్యాత్మిక సాధన కోసం హిమాలయాలకు వెళ్లిపోయారు. 1965లో మళ్లీ స్వస్థలానికి వచ్చాక గోరక్ష ఉద్యమంలో పాల్గొన్నారు. అనంతరం గిరిజనులు ఎక్కువగా ఉండే కొంధమాల్ జిల్లాలోని చక్పదా గ్రామం నుంచి తన సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. అక్కడ 1969లో గురుకుల పాఠశాల, కళాశాల, ఆశ్రమం స్థాపించి సాధారణ విద్యతో పాటు వేద విద్యను నేర్పించేవారు. కొంతకాలానికి సమీపంలోని జలేస్పట గ్రామంలో గిరిజన బాలికల కోసం శంకరాచార్య కన్యాశ్రమం అనే గురుకుల పాఠశాలను ప్రారంభించారు. వయోజనులకు రాత్రి బడి మొదలుపెట్టారు. 4 దశాబ్దాల పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గిరిజన సంస్కృతి, ధర్మ పరిరక్షణ కోసం పాటుపడిన స్వామి లక్ష్మానంద ఒడిషా గిరిజన ప్రాంతాల్లో మత మార్పిడులకు అడ్డుగోడగా నిలబడిపోయారు. విశ్వ హిందూ పరిషత్ నాయకుడైన స్వామి లక్ష్మానంద ఒడిషా అడవుల్లో ఎన్నో గుడులను పునరుద్ధరించారు. ఎన్నో మఠాలు ప్రారంభించారు. ప్రత్యేకించి ధర్మనిపేను అనే గిరిజన దేవాలయాలను పెద్ద సంఖ్యలో స్థాపించి ఒడిషా గిరిజనుల మంతాతరీకరణ ప్రయత్నాలను క్రైస్తవ మిషనరీల ప్రయత్నాలకు గండి కొడుతూ సనాతన ధర్మానికి కాపుగాశారు. అందుకే గోవర్ధన పీఠం శంకరాచార్యులు ఆయనకు విధర్మి కుచక్ర విధారణ మహారథి అనే బిరుదునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలోనూ స్వామి పాత్ర గొప్పది. కంధమాల్ జిల్లా అంతటా అడవులు పెంచారు. అత్యవసర పరిస్థితుల్లో ఒక చెట్టును కొట్టాలన్న గ్రామ కమిటీ అనుమతి తప్పనిసరి చేశారు. ఇవాళ ప్రభుత్వాలు చేస్తున్న అటవీ పరిరక్షణ కార్యక్రమాలను స్వామి లక్ష్మానంద 1970లలోనే మొదలుపెట్టారు. సేవా కార్యక్రమాలు సహజంగానే క్రైస్తవ మత మార్పిడి మాఫియాకు కంటగింపుగా మారాయి. 1969 నుంచి ఆయనపై 8 హత్యా ప్రయత్నాలు జరిగాయి. ఒక్క 2008లోనే ఆగస్టు 10 నుంచి 21 లోపు 3 బెదిరింపు లేఖలు వచ్చాయి. లక్ష్మణానంద శిష్యులు ఎన్నిసార్లు పోలీసు భద్రత కోసం అర్థించినా ప్రయోజనం లేదు. చివరికి ఆగస్టు 23నే ఆయనకు భద్రత ఏర్పాటు చేశారు. ఆ రాత్రే AK-47 తుపాకులు ధరించిన దుండగులు పోలీసులను నిర్బంధించి మరీ దాడికి పాల్పడ్డారు. 2008 ఆగస్టు 23న శంకరాచార్య కన్యాశ్రమంలో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఉన్న స్వామిని 15 మంది సాయుధ దుండగులు కాల్చి చంపారు. ఆ క్రమంలో మరో 5 శిష్యులు సైతం ప్రాణాలు కోల్పోయారు. తుపాకీ తూటాలకు నేల కొరిగిన 84 ఏళ్ల లక్ష్మణానంద మృతదేహాన్ని ఆ దుర్మార్గులు కత్తులతో ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెట్టారు. క్రైస్తవ మిషనరీ మాఫియా నిధులతో మావోయిస్టులు ఆ ఘాతుకానికి పాల్పడ్డారని ఆశ్రమవాసులు, స్వామి శిష్యులు, హిందూ సంస్థలు ఆరోపించాయి. క్రైస్తవ మత మార్పిడి మాఫియా నుంచి గిరిజనులను, స్వధర్మాన్ని రక్షించుకోవడం కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన మహనీయుడు స్వామి లక్ష్మణానంద సరస్వతి.